Hello guys, welcome back to my channel Mehaboob Dil. సో కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు. అలాంటప్పుడే ఒక చిన్న పాజ్ తీసుకొని మైండ్ని కొంచెం రిలాక్స్ చేసి ఎక్కువ దానికి టెన్షన్ పెట్టకుండా ఆలోచిస్తే సార్ట్ అవుతాయని చెప్పేసి అప్పుడప్పుడు అలా ట్రై చేస్తుంటా. సో అలాంటిది ఇవాళ కూడా ట్రై చేస్తున్నా. వచ్చాను ఒక ప్లేస్కి కొంచెం కూల్ డౌన్ అవుదామని. So I'm just taking some time. ప్రాక్టీస్కి అయితే వచ్చేసాను. నాకైతే ఏం అర్థం కావట్లా, బ్లాంక్లో ఉన్నా. మా కొరియోగ్రాఫర్ ప్రియాంక ఆమె మీదే భారం వేశాను. ఆమె ఏం చెప్తే నేను చేస్తాను. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ రౌండ్ పేపర్తో చేద్దాం. అందమైన కెమెరా నాకు తెలుసు ఇప్పుడు పార్ట్నర్ లేదు, బట్ నేను ఉన్నాను. నేను మీతో ప్రాక్టీస్ చేస్తాను. మీరు నాతో ప్రాక్టీస్ చేస్తారు, స్టేజ్ మీద కవర్ చేస్తారు. అది చూద్దాం. ఈమె కన్నడ, తెలుగు మిక్సింగ్, ఇంగ్లీష్ అన్నీ కొడుతుంది. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది మనకు. సో అది అందమైన ప్రేమరాని పేపర్తో ప్రాక్టీస్ చేద్దాం. డాన్స్ చేయాలి, ప్రాపర్టీ పట్టుకోవాలి, బీట్ని పట్టాలి. సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. నేనైతే ప్రాక్టీస్కి వచ్చాను. ప్రియాంక కాల్ చేశా, నేను వస్తున్నాను, అప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేయొద్దు, ఒక విషయం చెప్పాలి అంది. సరే అన్న, చిన్న ఝలక్కిచ్చిద్దేమోనని అనిపిస్తుంది. ఏంటి సార్ అది? ఏమన్నా న్యూస్ చెప్పిద్దని, ఇంకేం వచ్చినా ఇంతే కదా అనిపిస్తుంది. Let's see. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గుడ్ న్యూస్? ఐ డోంట్ థింక్ సో. నువ్వు న్యూస్ ఉందంటే నాకేదో బాంబు పేలుస్తావు నాకు తెలుసు. ఏంటి ఏమంటే డోంట్ బి షాక్, అశ్వ రావాలి. పెద్ద స్కెచ్చే అద సో మా కొరియోగ్రాఫర్ ప్రియాంక ఏమంటున్నారంటే, నువ్వు సోలో చేయి, కొన్ని ఎలిమెంట్స్ దాంట్లో యాడ్ చేద్దాం, ఉన్న సిచ్యువేషన్ని చూపిద్దాం విజువల్గా, అండ్ కొన్ని క్లిప్స్ వీడియో బ్యాక్ ప్లే అవుతుంది, ముందు నేను డాన్స్ చేస్తుంటాను. సో అశ్వు లేదు కాబట్టి అశ్వుని రిప్రజెంట్ చేసి కొన్ని బ్యాక్ షాట్ తీసుకుందాం అండి. ఓకే, నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇదంతా బాగుంది. మరి ఈ 2-3 days నా చేత ఇతర పేపర్స్ ఇలా పెట్టుకున్నారంటే ఎందుకు చెప్పించావు? మరి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నేను అవన్నీ చూసుకుంటా కదా, జస్ట్ ట్రస్ట్ మీ. ఓకే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మూసుకొని డ్యాన్స్ అయితే నేను చూసుకుంటా అంటున్నా మా కొరియోగ్రాఫర్ ప్రియాంక. ఓకే,
हमारे टीम का लंच अब हो रहा, लंच है डिनर है संकेत? सर ఏంటి సార్ అది? कितने बजे? इवनिंग नहीं, नाइट 7 o'clock को लंच हो रहा. थोड़ा डाइट कर लो प्रियंका. वेजिटेरियन क्या है वो? ఏ పోరా నాకు తెలుసు. और विजय तो मस्त. थम्स अप तुम्हारा ही है प्रजत. एंड आई एम ऑन डाइट. सैड लाइफ. परफॉर्मेंस कासेपట్లో ఉంది. ఇప్పుడు टेक्निकल की क्या हार्ड वर्क करके मार लगा तो परफॉर्मेंस अच्छा होता है. मार लगा तो परफॉर्मेंस अच्छा होता है. ब्लड निकला तो परफॉर्मेंस सुपर हिट होता है. Hey, హలో హాయ్. what's up? ఏమైంది? नहीं, ऊपर नहीं रखो उसको. एक प्लास्टर डाल देंगे. प्लास्टर डालोगे तो वो ये सूखेगा नहीं जल्दी. वो जल्दी. निकल जाएगा ना. उसको एयर चाहिए. हाँ. हार्ड वर्क. लगना ना रक्त कल सरिगा. चलिए पहला पिकनिक करो. Let's go boys. Let's do this. Let's go. चलो sound. हेलो अशु. हेलो सर. हाय. अशु मैडम की एक्चुअली हेल्प वालेगी. मैडम वन वीक कंप्लीट रेस्ट లో ఉండండి సార్. ప్రాక్టీస్కి రాలేదు. అవునా సరే. ప్రతిసారి నాకు ఎందుకు జరిగింది ఇలాగా? ఎంత ట్రై చేసినా ఏది వర్కౌట్ కాదు. లైఫ్ చాలా అన్ఫేర్ నాన్న నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చావు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గివప్ లేదు. నేను గర్వంగా చెప్పుకోవాలి నా కొడుకు మెహబూబ్ అని. ఓకేనా? నీ పార్ట్నర్ లేకపోతే ఏమైంది? సోలో పర్ఫార్మెన్స్ చేయి. సో గైస్ పర్ఫార్మెన్స్ చూశారు కదా. నాకేమనిపించిందంటే ఇంకా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నారు కాబట్టి అందుకే మార్క్స్ అటు ఇటు అవుతున్నాయి. ప్రతిసారి థర్డ్ ప్లేసే వస్తున్నాం. పేపర్ పిచ్చుకోరు కూడా థర్డ్ ప్లేసే ఉంది.
ఇంకా పార్ట్నర్ విషయానికి వస్తే నా పార్ట్నర్ ఎవరు అంటే ఎన్నిసార్లు పార్ట్నర్ ఎవరు పార్ట్నర్ మెహబూబ్ పార్ట్నర్ నేనే. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సో నెక్స్ట్ నుంచి మా పర్ఫార్మెన్స్ అన్ని అల్టిమేట్ ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. యూట్యూబ్ రీల్స్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ అన్ని మేము ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ చేస్తాం. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. అది చూసారు కదా, శ్రీ సత్య నా పార్ట్నరు. ఈ మొత్తం చిన్న టెన్షన్గానే ఉంది, బట్ విల్ రాక్ విత్ అవర్ పర్ఫార్మెన్సెస్. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బ్లాగులు కూడా వస్తాయి, పర్ఫార్మెన్స్ వస్తాయి, డాన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఓకే, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మా అందరికి సపోర్ట్ చేయండి. అలాగే అర్జున్ కళ్యాణ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వీళ్ళు ట్రై చేస్తాను. బిగ్ బాస్